దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఎచ్చర్ల ఎమ్మెల్యే నడికుడిటి ఈశ్వర్రావు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా రైతులకు కొత్త సాగు విధానాలు, ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జి సిగడాంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. జీసగడం మండల కేంద్రంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని చర్ల శాసనసభ్యులు నడుకుడు ఈశ్వరరావు గారు ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఈ రోజు పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా ఎటువంటి రైతులకు మేలు చేకూరుతుంది, ఎటువంటి జరుగుతాయని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా చేపట్టారు. దీని ద్వారా రైతులకు మీరు ఏ విధంగా ఎటువంటి ఇది అందిస్తున్నారు, ఏంటి పరిస్థితి? ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో మనం చూస్తే పొలం పిలుస్తుందనే కార్యక్రమం ద్వారా రైతులకి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చింది. రైతులు ఎప్పుడు నాట్లు వేయాలి, ఎప్పుడు ఎరువు వేయాలి, ఎప్పుడు ఏ రకమైన పంటలు పండించాలని ఎప్పటికప్పుడు రైతుల్ని అలర్ట్ చేస్తూ వారికి అవసరమైనటువంటి విత్తనాలు కానీ, అవసరమైనటువంటి ఎరువులు కానీ మనకి ఎప్పటికప్పుడు ఒక సిస్టమ్ ప్రకారం అందించే ప్రక్రియ మనకి ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి దగ్గరుండి నాయకులందరూ కూడా రైతులకు అనుసంధానమై రైతులతో కలిసి పొలం పిలుస్తుందనే కార్యక్రమం ద్వారా మమేకమై వాళ్ళకి అన్ని విషయాలు చేరవేయండి. వాళ్ళకి సమయానికి అన్నదాత సుఖీభావ కింద ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలు, సంవత్సరానికి ఇవ్వాల్సిన రూపాయలు అది కూడా 7,000, 7,000, 6,000 చొప్పున అది ఇస్తున్నారు. అదేవిధంగా ఎరువులు సమయానికి పంటకి ముందే, అంటే మనకి ఋతుపవనాలు రాకముందుగానే వరి విత్తనాలు అందరికీ కూడా రైతులందరికీ కూడా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు వరి విత్తనాలు నాట్లు వేసే టైం వచ్చింది. ఈ నాట్లు వేసేటప్పుడు కూడా యూరియా ఎంత వాడాలి, ఏం చేయాలి, యూరియా అంతా సరైన మోతాదులు అందరికీ ఉన్నాయి, అన్ని గ్రామాలకి చేరిందా లేదా, ఉందా లేదా, ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రం ద్వారా మనం అవన్నీ కూడా అందేయా లేదా అని ఈ రోజు అధికారులు, నాయకులు అందరం కూడా చెక్ చేస్తూ ఈ పొలం పిలుస్తుందనే కార్యక్రమం ద్వారా, అలాగే ఎరువులు చల్లడం మనం చూస్తూ ఉన్నాం చాలా సంవత్సరాలుగా. ఒక ఎకరా ఒక మనిషి కష్టపడితే, చాలా కష్టపడితే ఒక ఎకరా చల్లగలడు రోజులో. అదే మనం ఇప్పుడు ఇచ్చినటువంటి డ్రోన్ ద్వారా అయితే సుమారు రోజుకి ఒక 20-30 ఎకరాలు ఈజీగా, మనం 50 ఎకరాల వరకు కూడా ఈజీగా మనం చేయొచ్చు. అటువంటి కేవలం ఒక గంట లోపే మనకి ఒక ఎకరాకి పూర్తిగా కూడా విత్తనాలు మనం స్ప్రే చేయడం జరుగుతుంది డ్రోన్ ద్వారా. అది చాలా టైము తగ్గుతుంది, అలాగే ఖర్చు తగ్గుతుంది, అన్ని రకాల ఇబ్బందులు కూడా రైతు కూడా ఇబ్బంది పడకుండా ఎరువులు వేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాడు. అటువంటి పరిస్థితి కూడా ఉండకుండా ఆరోగ్యంగా ఉండే విధంగా కూడా ఉంటుంది. అన్ని రకాలుగా రైతు ఎప్పుడు నాట్లు వేయాలి, ఎప్పుడు దుక్కు దున్నాలని కూడా, అంటే ఏ రకమైన ఏ భూమిలో ఏ రకమైన పంట వేయాలి. ఈరోజు పొలం పిలుస్తుందనే కార్యక్రమం ఒక వరి పంటకే కాదు, అన్ని రకాల ఉద్యానవన పంటలు కానీ, అలాగే పశువర్ధక శాఖ కానీ అన్ని రకాలు కూడా ఇందులో మమేకమై మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని అత్యంత ఇంపార్టెంట్ ప్రక్రియగా, ఎందుకంటే ఇప్పటికీ కూడా స్వతంత్రం వచ్చి మనకి 70 సంవత్సరాలు అయినప్పటికీ, 76 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి మనం సుమారు 60% మంది భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడే ఉన్నాం. వ్యవసాయమే దేశానికి వెన్నెముక, వ్యవసాయ ఆదాయమే దేశానికి, రైతు దేశానికి వెన్నెముక, రైతుకి వ్యవసాయం వెన్నెముక. అటువంటి వ్యవసాయాన్ని సులభతరం చేయాలి, లాభదాయకంగా ఉండాలి, ఖర్చులు తగ్గించాలి, రైతుకి ఆదాయం పెరగాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం అన్ని కార్యక్రమాలలో కల్లా మనకు పొలం పిలుస్తుందనే కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రతి రైతు దగ్గరికి చేర్చాలని చెప్పి ఆయన ఉద్దేశం. ఆ విధంగా మనం రైతులందరికీ మేము ఉన్నామని భరోసా ఇస్తూ చేస్తున్న కార్యక్రమమే మనకి ఈ పొలం పిలుస్తుందనే కార్యక్రమం. అలాగే మనం ఇదివరకు మామూలుగా ఇచ్చేవారు, అంటే రైతులకి ఇచ్చేవారు, ఎవరికైతే పొలం ఉండే రైతులకి. ఇప్పుడు కౌలు సాగు చేస్తున్న రైతులు కూడా అవసరమైన విత్తనాలు, ఎరువులు కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇన్సూరెన్స్లు కానీ, టైంకి ఇన్సూరెన్స్లు కానీ అన్ని కూడా నోట్ చేయడం జరుగుతుంది.
చూసుకోవచ్చు. ఏదైతే పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా రైతులకైతే ఆధునిక టెక్నాలజీతో అందుతున్న పాత పద్ధతిలో కాకుండా ఆధునిక టెక్నాలజీ కూడా అందిస్తూ వాటి ద్వారా చేసుకుంటే రైతులకు ఖర్చు తక్కువ అయ్యి ఎరువులతో పాటు పురుగుల మందులు కూడా ఏ మోతాదులో ఏ పంటలకి ఎంత ఇచ్చేయాలి ఇవన్నీ కూడా ఈ పొలం పిలుస్తుంది ద్వారా అందిస్తామని వివరిస్తామని తెలియజేస్తున్నారు హెచ్చర్ల శాసనసభ్యులు నడుకుడి ఈశ్వరరావు గారు. ఇది పొలం పిలుస్తుంది కార్యక్రమం సమాచారం. కెమెరా పర్సన్ మురళీకృష్ణతో నరసింహ, వైకే టీవీ, శ్రీకాకుళం. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.